ఏమైందా అమ్మా? పైసలు ఏమన్నా సర్దినావా? మరి ఆపరేషన్ అంటారు కదా. ఏం చదువుడు ఏమో పోయే. ఇది దాకా బాబుతోటి మాట్లాడినా ఏమన్నా నడకత్తనని పోయిండు. మీ అత్తనేమో కంగున కాలబట్టే 50 నుంచి 1,00,000 రూపాయల దాకా అవుతాయంట. ఎక్కడి నుంచి వెళ్ళేస్తాను చెప్పు? 1,00,000 మనం పెట్టుడేంది? అలాగా లేవాట్నా? అలానే పెట్టుకోవాలి. నీకైతే గీ ఒరుడు ఏ బట్టే బదనం అవుతానం మనం. ఎందుకు కొడతానవు అన్ని తెలుసుకోకుండా నువ్వు? తాయిందంటే ఒలుసో ఉండదా? మాట్లాడాను ఏదంట అది ఏమనట కాదే. వాళ్ళు బాగానే సంపాదిస్తారు కదా నీ పైసలు. గిడ పెట్టుకోవడానికి అవుతుందా అని దవాఖానకు? కాదత్తమ్మా, నువ్వు న్యాయం చెప్పు. మరదలకి నొప్పులు వస్తాయి అంటే సడ్డకుడు కనీసం నాకు ఫోన్ చేసి చెప్పాడా? అదే నా పద్ధతి ఎక్కడైనా. ఏం మాట్లాడినా ఏం తెలియదు నీకు. నీకు వచ్చి చెప్తాడా ఆయన? నాకు చెప్పింది కదా ఒక్కదానికి సారిపోదా ఇక? అమ్మ అత్తమేంది ముఖం మార్చుకొని నిలుచున్నది. ఎవడో ఏమో తిన్నట్టు ఆమెది. ఆమెతో సాత కాదు కానీ ఆమె నీటి పిలిచి ముచ్చటైతే చెప్పరాదు బిడ్డ. పిలుస్తావు నేను. అత్తమ్మ